రాజధాని ప్రాంతంలో పర్యటిస్తున్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మరి కాసేపట్లో ఎర్రబాలెం చేరుకోబోతున్నారు. అక్కడ రైతులతో మాట్లాడతారు ఆయన. మరిన్ని వివరాలు మా ప్రతినిధి కృష్ణ అందిస్తారు. రాష్ట్ర రాజధానిగా ఆవిర్భవిస్తున్న తుళ్లూరు ప్రాంతంలో ఈరోజు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పర్యటిస్తున్నారు. ముఖ్యంగా ఉండవల్లి ప్రాంతానికి మరికొద్దిసేపట్లో చేరుకున్న పవన్ కళ్యాణ్ అక్కడి నుంచి రైతులతో ముఖాముఖి అనంతరం పెనుమాక మీదుగా ఇక్కడ ఎర్రబాలెం చేరుకునే పరిస్థితి కనిపిస్తోంది. ప్రస్తుతం ఇక్కడ పవన్ కళ్యాణ్కి సంబంధించినటువంటి ఆహ్వానానికి సంబంధించిన ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు జనసేన కార్యకర్తలు కానీ ఆయన అభిమానులు కానీ. ప్రస్తుతం ఆయన రాబోతున్న నేపథ్యంలో అసలు ఎలా ఫీల్ అవుతున్నారు, ఏంటి ఇక్కడ గ్రామాల్లో పరిస్థితి ఎలా ఉందని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఇక్కడ గ్రామాల్లో పరిస్థితి ఎలా ఉంది, పవన్ కళ్యాణ్ మీరు ఏం తలుచుకున్నారు? నా పేరు వెంకటేశ్వరరావు అండి. మేము రాజధాని ఏరియాలో ఉన్నాము. మా రైతుల సమస్యలు పరిష్కరించడం కోసం పవన్ కళ్యాణ్ ఈరోజు మా గ్రామానికి ఇచ్చేస్తున్నాడు. కాబట్టి మాకున్న సమస్యలు మేము పవన్ కళ్యాణ్ గారికి వివరంగా చెప్పి మాకు న్యాయం చేయమని కోరుచున్నామండి పవన్ కళ్యాణ్ గారిని. ఏంటి ఇక్కడ పరిస్థితులు, సమస్యలు ఏంటి? ఇక్కడ భూములు ఇచ్చి ఉన్నారండి రైతులకి, ఆ ప్యాకేజీ పెంచున్నారు. అది ఖచ్చితంగా రైతులకు అందిద్దా అందదా దాన్ని ప్రశ్నించడం కోసం పవన్ కళ్యాణ్ గారు ఈ రోజు ఇక్కడికి వస్తున్నారు. దాని గురించి మేము రైతులు అందరం కూడా ఆయన అడగాలని కోరుచున్నాం. పవన్ కళ్యాణ్ వస్తున్నారు కాబట్టి గ్రామాల్లో బాగా సందడి వాతావరణం నెలకొంది. జనసేన అధినేతగా చూస్తున్నారా ఇప్పటికి? ఎలా రైతుల కోసం వస్తున్నాడు కాబట్టి, పార్టీ గురించి రావట్లేదు కాబట్టి, రైతుల సమస్యలు పరిష్కరించడానికి వస్తున్నాడు కాబట్టి మేము ఆయన కోసం ఈ అడావుడి చేస్తున్నామండి. మొత్తంగా మీరు చెప్పండి, అంటే రైతుల అభిప్రాయం ఎలా ఉంది? జనసేన అధినేత వస్తున్నాడు కదా, యూత్ లో మీకు ఎలా అనిపిస్తుంది? చాలా ఆనందంగా ఉంది. జనసేన అధ్యక్షుడు గత 28వ తారీఖు చూసినట్లయితే ప్రజల్ని మభ్యపెట్టి తీసుకున్నారు పొలాలు. దాన్ని వెనక్కి ఇప్పిస్తాడని ఒక ఆశ, భరోసా కల్పిస్తాడని ఒక ఆశతో ఉన్నాము ప్రజలంతా. ప్యాకేజీ పెంచింది ఆ యొక్క ఇచ్చిన ధృవీకరణ పత్రం మీద రాయలేదు. దాన్ని బట్టి మాకు ఒక అనుమానం ఉంది ప్రభుత్వం మీద. అనుమానాన్ని క్లియర్ చేస్తాడని జనసేన అధ్యక్షుడు భావిస్తున్నాము. మీరు రైతుగా మీరు చెప్పండి, పవన్ కళ్యాణ్ ఏం చెప్పండి? పొలం తీసుకుంటాం నేను, అది చంద్రబాబు చేసిన న్యాయం కాదు, చాలా బాధగా ఉంది. చేసిన కూలీలకి పని ఉండాలి, రైతులకి పని ఉండాలి, అది ధర్మం కాదు. 3 పంటలు పండే పొలం తీసుకుంటాం, అది న్యాయం కాదు. ఆయనకైనా ఆలోచించి తీసుకోమను. అది పవన్ కళ్యాణ్ చెప్తారు, మీకు అవకాశం వస్తే పవన్ కళ్యాణ్ చెబుతామండి. అది అక్కడే చెబుతాం మేము, ఇప్పుడు కాదు ఇక్కడ చెబుతాం. అక్కడ మాట్లాడి చెబుతాను నేను. చెబుతామండి. మాకు ఏడు పని పెడుతుంది, తెల్లవారులు రేతి నిద్ర కూడా పడతలే. పొలం పోతుంటే మాకు ఎంత ఏడు పని పెడుతుందో మాకే తెలుసు. అది ఎదుగో పచ్చని పొలాలు ఇక్కడే ఉంది, చూసే లోన్ చూడండి. అది లోన్ వచ్చినా మాట్లాడండి. పచ్చని పొలాలు తీసుకుంటాం. రైతులకు ఎన్ని ఏళ్ళ మంది బతుకుతున్నారో తెలవట్లా పొలం మీద ఈ ఊరు వరకు. మీరేం చెప్పదలుచుకున్నారండి? పవన్ కళ్యాణ్ వస్తే మీరు యూత్ తరఫు నుంచి ఏం చెప్పదలుచుకున్నారు? మా పవన్ కళ్యాణ్ గారికి వస్తే మాకు ఈ పొలాల మట్టికి మేము ఇది 3 పంటలు పండ్లు. ఇప్పుడు ఇక్కడ 5,000 కోట్ల మంది ఉన్నారు. ఆ వాళ్ళకి కాకపోతే ఇప్పుడు వాళ్ళకి పొలం 3 పంటలు పండి తర్వాత మేము ఎలా తినాలి, మేము తినాలి. కానీ మా పవన్ కళ్యాణ్ మా తరఫున మాట్లాడడానికి వస్తున్నారండి. కానీ మొత్తంగా అంటే పవన్ కళ్యాణ్ వచ్చేదానికి చేస్తున్న ఏర్పాట్లు అయితే పచ్చడి పొలాలను ప్రభుత్వం తీసుకుంది. అయితే మాకు మెరుగైన పరిహారం కానీ లేదంటే మా పొలాలను వదిలేయటం కానీ చేయాలని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని పవన్ కళ్యాణ్ అడుగుదామని చెబుతున్నారు. ఏదైతే జనసేన ఉందో ప్రశ్నించడానికి పుట్టిన పార్టీగా, ఆవిర్భవించిన పార్టీగా జనసేన ఉంది. కాబట్టి ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ పాత్ర ఎలా ఉంటుంది? అటు కేంద్రంతోనూ ఇటు రాష్ట్ర ప్రభుత్వంతోనూ సన్నిహిత సంబంధాలు ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ చెప్తే ఏదైనా జరుగుతుందన్న ఆశాభావంతో ఇక్కడ రైతులు ఉన్నారు. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ పర్యటించి రైతుల అభిప్రాయం తీసుకొని ఇక్కడ అభిప్రాయాలన్నీ కూడా అటు కేంద్ర ప్రభుత్వంతో ఇటు రాష్ట్ర ప్రభుత్వంతో చర్చలు జరిపి ఇక్కడ రైతులకు భరోసా కలిగించే విధంగా, రైతులకు మేలు జరిగే విధంగా పవన్ కళ్యాణ్ పర్యటన ఉంటుందనే ఆశాభావంతో రైతులు ఉన్నారు. ప్రస్తుతం ఎర్రబాలెం ప్రాంతంలో మొత్తంగా పవన్ కళ్యాణ్కి సంబంధించినటువంటి బహిరంగ సభ కూడా ఇక్కడ ఉండే అవకాశం ఉంది. మరికొద్దిసేపట్లోనే పవన్ కళ్యాణ్ ఇక్కడ చేరుకునే అవకాశం ఉంది. ఓవర్ టు హైదరాబాద్.